ఫ్రెండ్స్, భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర చాలా గొప్పది. బ్రిటిషు వారి వలస పాలనను అంతం చేయడానికి 1857లో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన ఈ మహోద్యమం 100 సంవత్సరాల చారిత్రక పోరాటం. కోట్లాది మంది హిందూ ముస్లిములు ఏకమై అహింసా మార్గాలతో, ఎందరో మహానీయుల ఆత్మత్యాగాలతో చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది. పలు మతాల సంగమమైనటువంటి మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ప్రముఖ పాత్ర వహించారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా, భారత సంగ్రామంలో స్వాతంత్రం కోసం ఎన్నో నినాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యమైన నినాదాలు మొదటిది క్విట్ ఇండియా, రెండవది సైమన్ గో బ్యాక్. వీటికి కర్త ఎవరో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర సమరయోధుడైనటువంటి యూసుఫ్ మెహర్ అలీ. తర్వాత మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనునిత్యం నినదించి ఈనాటికి కూడా మనల్ని ఉత్తేజపరిచే నినాదం జై హింద్. దీనికి కర్త ఎవరో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు అబిద్ హసన్ సాఫ్రానీ. ఇక అమరుడైన భగత్ సింగ్కి స్ఫూర్తిగా నిలిచిన నినాదం ఇంకిలాబ్ జిందాబాద్. దీనికి కర్త ఎవరో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర యోధుడు మౌలానా హస్రత్ మోహనీ. అలాగే మరో విశేషం ఏంటంటే, మనం ఇప్పటికీ ఎంతో గొప్పగా పాడుకునే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా స్వాతంత్ర సమర సంగ్రామంలో ప్రతి ఒక్కరూ తన్మయత్వంతో పాడుకునే ఈ పాట ఈనాటికి మనం పాడుకుంటూ ఉంటాం. ఈరోజు కూడా భారతీయ సైన్యం మరియు నౌకాదళాలు కూడా ముగింపు వేడుకల్లో ఈ దేశభక్తి గీతాన్ని ఆలపించడం పరిపాటి. దీన్ని రచించింది ఎవరో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర సమర యోధుడు మరియు కవి మహమ్మద్ ఇక్బాల్. బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డ కకోరి తిరుగుబాటు వీరుడు ఎవరో మీకు తెలుసా? ముస్లిం స్వతంత్ర సమర యోధుడు అఫ్రకుల్లా ఖాన్. ఉరితీయబడిన నాటికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఉత్తరప్రదేశ్లోని 237 కోట్లతో గోరఖ్పూర్లో కట్టిన జూ పార్కుకి ఈ షహీద్ అఫ్రుల్లా ఖాన్ ప్రాణ ఉద్యమ్ అని పేరు పెట్టారు. అలాగే జిలియన్ వాలాబాగ్ హీరోగా ఎవరిని పిలుస్తారో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్ల్యూ. ఇది ఆయన గౌరవార్థం మన ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి తపాలా స్టాంప్. భారత స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన మర్చిపోలేని క్రూరమైనటువంటి ఘటన జిలియన్ వాలాబాగ్ ఊచకోత. జిలియన్ వాలాబాగ్ అమరవీరుడు చిట్టా మనకు చెప్పేది ఏంటంటే, అందులో ఎలా ఐకమత్యంతో పోరాడారో మనకి తెలియజేస్తుంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖుల సంఖ్య ఎంత పెద్దదంటే దానికోసం ఒక పుస్తకమే రాయవలసి ఉంటుంది. అలాగే రాశారు కూడా. ఇవన్నీ అప్పట్లో రాసిన పుస్తకాలే. ప్రముఖ ముస్లిం స్వాతంత్ర సమరయోధుల జాబితా గల 159 పేజీల పుస్తకం శాంత్ మొయిరే గారిచే రాయబడి ఉంది. స్వతంత్ర భారతావనికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారో మీకు తెలుసా? ముస్లిం స్వాతంత్ర సమర యోధుడు అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన పుట్టినరోజున అంటే నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినంగా జరుపుకుంటున్నాం.
మన పూర్వీకులు హిందువులైనా ముస్లింలైనా వారి వారి మతాల పట్ల అచంచలమైన విశ్వాసం ఉండి కూడా జాతీయ భావన, దేశభక్తి వారిని ఏకం చేసి సంఘటితంగా ఐకమత్యంతో పోరాడి స్వతంత్రం సాధించారు. మరి ఈరోజు మనం దానికి అతీతులమా? మీరే ఆలోచించండి. ఐకమత్యమే మహాభాగ్యం, ఇది అందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, అందరూ ఏకం కండి, దేశ పురోగతికి పాటుపడండి. జై హింద్.